Hi students and parents, this is Ravi Kumar from Davir Academy. మనము ఇక జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. జేఈ అడ్వాన్స్లో మనకి ఆణిముత్యం లాంటి పాప గురించి అయితే కొంతమందికి ఆల్రెడీ మరి ఇంగ్లీష్ ఛానల్స్లోనూ ఇంగ్లీష్ పేపర్లోనూ వచ్చింది, మరి తెలుగు న్యూస్లో కూడా మరి రావటం జరిగింది. నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను, మరి జేఈ 2026కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే 2025 కథ ముగిసింది, అయిపోయింది, దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. 2026లో స్టూడెంట్స్ ఎవరైతే మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిందో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉందని మరి వీడియో చేయడం జరిగింది. పేరు న్యూస్ మేకర్ దేవదత్త మషు. మరి తినైతే మరి గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుకుందంట. మరి కోచింగ్ కూడా తీసుకోలేదంట, కనీసం కోచింగ్ కూడా తీసుకోకుండా మనము వీడియో మరి కొంతమంది ఆల్ ఇండియా టాపర్స్ చాలామంది ఉన్నారు, కానీ తిన గురించి ఎందుకు మరి ఈ మీడియాలో వచ్చిందంటే తిను మరి ఏ విధంగా ప్రిపేర్ అయింది, మరి చాలా మరి పల్లెటూరులో లాగా మరి వాళ్ళ యొక్క రూరల్ విలేజ్లో మరి ప్రిపేర్ అయింది. అందరిలాగా చైతన్య నారాయణ లక్షలు పెట్టి మరి ఖర్చు పెట్టి తిని ర్యాంక్ తెచ్చుకోవాలి. తినకు మంచి ర్యాంక్ వచ్చింది. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఐఐటి జేఈ అడ్వాన్స్ అంటే పరీక్షలకే పరీక్ష. ఇలాంటి పరీక్షను 2025లో 190,000 మంది రాస్తే వారి అమ్మాయిల్లో 43,000 మంది అమ్మాయిలు రాశారు ఈ సంవత్సరం. మనకి ఆల్ ఇండియా లెవెల్లో 43,000 గర్ల్స్ అయితే రాశారు. ఆ మొత్తం అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న దేవదత్త మాజుష్ బెంగాల్లోని చిన్న ఊర్ల విద్యార్థుల విజయం ఇది. జేఈ మెయిన్ సీజన్ 1, 2లో టాప్ ర్యాంక్ సాధించిన దేవదత్త కోచింగ్ లేకుండా సొంతంగా చదువుకుంది. మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషము మిమ్మల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని హెచ్చరిస్తూ ఉంది ఈ చదువుల సరస్వతి. ఇది మరి 2026లో ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని వీడియో చేయటం జరుగుతుంది. 2025 జేఈ మెయిన్ అయిపోయింది, అడ్వాన్స్డ్ కూడా అయిపోయింది. మరి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. దాని గురించి ఎవరు బాధపడ 2026లో మరి ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా మనము ఈ యొక్క ర్యాంకర్స్ని, టాప్ ర్యాంకర్స్ని వితౌట్ కోచింగ్ లేకుండా, వితౌట్ చైతన్య కానీ నారాయణ కానీ రకరకాలైన మరి మన దేశంలో హైదరాబాద్లో అయితే ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉండే, అలాంటి కోచింగ్ సెంటర్స్లో మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా సింపుల్గా సాధించింది. మరి మనం ఇంత ర్యాంక్ తెచ్చుకోకపోయినా కనీసం 99.9లోనైనా, మరి 98 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 95 పైన, మరి ఓసీ పిల్లలు 99 పిల్లలు, ఓబీసీ పిల్లలు 98 అనేది తెచ్చుకోవాలి. ఇంత ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, ఐఐటీలో కానీ మీకు సీటు వచ్చే ర్యాంకు మీరు తెచ్చుకుంటే మంచిది. ఇంత ర్యాంక్ తెచ్చుకోవాలని మనమేమో ఈ వీడియోలో చెప్పలేదు, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వృధా చేయని సమయమే ర్యాంకుని తెచ్చుందంటే గుర్తుపెట్టుకోండి. వృధా చేయని సమయమే ర్యాంకును తెస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఇలాంటి వాళ్ళ వలన ఏంటంటే ఒక లెసన్గా భావించాలి. ప్రతి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఒక లెసన్గా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ర్యాంక్ రావడం కోసం కోచింగ్ సెంటర్లకు ర్యాంక్ రావడం గురించి ఇక్కడ ర్యాంక్ రావడం గురించి కోచింగ్ సెంటర్లకు ఒక వైఖరి ఉంటుంది, వాళ్ళకు ఒక మెథడాలజీ ఉంటుంది. వైఖరి అంటే మెథడాలజీ. తల్లిదండ్రులకి ఒక వైఖరి ఉంటుంది, పిల్లలకు కూడా ఒక వైఖరి ఉంటుంది. మా దగ్గర కూర్చోబెట్టి రాత్రి తెల్లవారు చదివిస్తే ర్యాంక్ వచ్చిందని కోచింగ్ సెంటర్ వాళ్ళు 8th క్లాస్ నుంచే కోచింగ్లో పెడితే ఇంటర్ అయ్యేసరికి చచ్చుకుంటూ ర్యాంక్ వస్తుందని తల్లిదండ్రులు ఆపకుండా క్లాసులు విని మాక్ టెస్టులు రాస్తే ర్యాంక్ వస్తుందని విద్యార్థులు అనుకుంటారు. ఇది స్టూడెంట్స్. మరి మీకు ఎవరైతే 2026 మరి జేఈ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఒక మరి లెసన్గా ఉంటుంది. మనము కొన్ని విషయాలు టాపర్స్ నుంచి, కొన్ని ఇష్టం లేకపోయినా టాపర్స్ నుంచి కొన్ని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూసినట్టయితే తీరా రిజల్ట్స్ వచ్చాక అంచనాలు తారుమారు అయి ఉంటాయి. బ్లేమ్ క్వశ్చన్ పేపర్ మీద పడుతుంది. క్వశ్చన్ పేపర్ సరిగా రాలేదు, వాడికి ఈజీగా వచ్చింది, నాకు టఫ్గా వచ్చింది, పేపర్ చాలా టఫ్గా వచ్చింది కాబట్టి మా అబ్బాయికి ర్యాంకు రాలేదు, కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగా చేసింది కానీ మ్యాథ్స్లో దెబ్బతింది మా అమ్మాయి అని కామెంట్లు వస్తుంటాయి. కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించి చదివించలేదని కోచింగ్ సెంటర్లో వీళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు,
తల్లిదండ్రులు సరిగ్గా చెప్పలేదని వాళ్ళు అంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. అసలు ఆ వాస్తవం ఎవరిలో తప్పు ఉన్నదని గ్రహించరు అసలు. మైండ్ మన తెలివితేటలకు ఇంకా మంచి ర్యాంక్ రావాలని విద్యార్థులు డిసప్పాయింట్ అవుతారు. కానీ జేఈ అడ్వాన్స్డ్కే కాదు, ఏ పరీక్షకైనా రావాలంటే మొదట మీకు అసలు సరే జేఈ పక్కన పెడదాం, జేఈ అడ్వాన్స్డే కాదు, ఏ పరీక్షకైనా ర్యాంక్ రావాలంటే మొదట ఏం చేయాలి? మనం మొదట పూనుకోవాల్సింది, సంకల్పాల్సింది విద్యార్థి. అది మొట్టమొదటమ్మా, నంబర్ 1 పాయింట్ ఇది. నువ్వు జేఈ మెయినే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయితే సరే, అకాడమిక్ ఎగ్జామ్ అయితే ఇవాళ రేపు అందరు నైట్ అవుట్లు చేస్తున్నారు. నైట్ అవుట్లు చేసి ఒక 10 క్వశ్చన్స్ చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్లో వచ్చేస్తుంది. మరి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్లో అది ముందే చెప్పేస్తున్నాయి, వాళ్ళకి 900 వస్తుంది, 950 వస్తుంది. దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ నాట్ టాలెంటెడ్ అనమాట. దాన్ని మనం టాలెంట్ అనుకోలేము. ఇక్కడ చూడండి, సంకల్పాలు విద్యార్థి ఉంటుంది. దేవదత్త మాజు 190,000 మంది రాసిన జేఈ అడ్వాన్స్ పరీక్షలో కామన్ ర్యాంకు 16 సాధించిన దేవదత్త అమ్మాయిలందరినీ టాప్ ర్యాంకర్లో నిలిచింది. ఈ యొక్క విజయము అమ్మాయిలకి అందరికీ డెడికేట్ చేసిందంట తను. అంతేకాదు జేఈ మెయిన్లో 100% కూడా ఫస్ట్ టైము 100% వచ్చింది, సెకండ్ టైం కూడా మరి జేఈ అడ్వాన్స్లో కూడా మంచి టాప్ ఆ ఎయిర్ మరి 16వ ర్యాంక్ వచ్చిందంట దీనికి. మరి ఎంత బాగా చదివితే ఇంత ర్యాంక్ వచ్చి ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే మెయిన్ కోచింగ్ సెంటర్లో వాళ్ళు సరిగ్గా చెప్పారా, పేరెంట్స్ సరిగ్గా చెప్పారని కాదు. ముందు నేను కావాల్సింది ఏంటంటే, నాకు అర్థమైంది స్టూడెంట్ దగ్గర స్టఫ్ ఉండాలి, స్టూడెంట్ దగ్గర డెడికేషన్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్ దగ్గర డెడికేషన్ ఉండాలి, స్టూడెంట్స్ దగ్గర స్టఫ్ ఉండాలి. ఇప్పుడు మన మెంటర్షిప్లో కూడా చాలామంది స్టూడెంట్స్ చేరారు. ఒక స్టూడెంట్కి అయితే ఫస్ట్ సెషన్లోనూ 99.7 వచ్చేసింది, సెకండ్ సెషన్లోనూ 99.7 కొద్దిగా మారింది. మరి అదేవిధంగా మరి థర్డ్ సెషన్లో కూడా అతనికి ఒక మరి మంచి ర్యాంకు 43 ఎస్సీ, అతను ఒక ఎస్సీ స్టూడెంట్స్, మరి కేటగిరీ అయితే ఎస్సీ స్టూడెంట్ 43 రావటం అయితే జరిగింది. అసలు మరి ఎక్కడ కూడా డౌన్ఫాల్ లేదు. చూసినట్టయితే ఫస్ట్ సెషన్లోనూ 99.7 సంథింగ్ వచ్చింది, మరి సెకండ్ సెషన్లోనూ 99 ఈ డిజిట్లు మారినాయి, కానీ అతను ఎక్కడ డౌన్ఫాల్ లేదు. అలాంటి స్టూడెంట్స్ని కూడా నేను ఇంతవరకు చూడాల. ఎందుకంటే ఆ స్టూడెంట్లో ఉండే డెడికేషను అలాంటిది. ఇక్కడ ఆ స్టూడెంట్స్లో ఉన్న డెడికేషను అలాంటిది. డెడికేషన్ ఉండాలి. ఏదైనా స్టూడెంట్కి డెడికేషను, నేను నేర్చుకోవాలి, నేను చదువుకోవాలనే తపన ఉండాలి. మా పేరెంట్స్ చెప్తే నేను నేర్చుకుంటాను, కోచింగ్ సెంటర్ వాళ్ళకి నేర్చుకుంటాను. కాకపోతే ఒక లక్కీ ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందమ్మా. టెక్నాలజీ మేము ఇప్పుడు 25 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ ఇంజనీరింగ్ చేసాము. కానీ అప్పుడున్న టెక్నాలజీకి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకోవటము, ఏదైనా బుక్స్ కొనుక్కోవటము, జిరాక్స్ తీసుకోవడం అవి ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ, పీడిఎఫ్ ఫైల్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్లో టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు రోజుల్లో అలా లేదు కదా పరిస్థితి. ఆ టెక్నాలజీని స్టూడెంట్స్ అందరూ వాడుకోండి. ఆ టెక్నాలజీని ఎంత వాడుకుంటే అంత మంచిది. మనకి టెక్నాలజీ అనేది ఏంటంటే 2 వైపులా పదును గల కత్తి లాంటిది, గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ అనేది 2 వైపులా, ఒక వైపున మంచి ఉంటుంది, ఒక వైపున చెడుకు కూడా దాన్ని వాడుకోవచ్చు, అలా ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ తను కోచింగ్ లేకుండానే నేను కోచింగ్ తనేమంటుంది, నేను కోచింగ్ తీసుకోలేదు, కొన్ని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చర్ నుంచి తీసుకున్నా. తను టెక్నాలజీని వాడుకుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు చదవలేదు నేను కోచింగ్ కొన్ని ఆన్లైన్ క్లాసులు ఢిల్లీ లెక్చర్ నుంచి తీసుకున్నాను. మిగిలినంతా సెల్ఫ్ స్టడీని. పోటీ పరీక్షలో ర్యాంక్ రావాలంటే ముందు నుంచి మనము క్రమశిక్షణతో ఉండాలి. మీకు క్రమశిక్షణ, డిసిప్లిన్ అవసరం. ఎప్పుడు చదవాలి, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలా. నేను ఈ లెసన్ ఈరోజు మ్యాథమెటిక్స్లో ఇవి చేయాలి, ఫిజిక్స్లో ఇది చేయాలి, కెమిస్ట్రీలో ఇది చేయాలి. సరే, ఎక్కడైనా టఫ్గా ఉందా? మ్యాథమెటిక్స్లో కొన్ని చాప్టర్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని చాప్టర్స్ టఫ్గా ఉంటాయి. అసలు టఫ్గా ఉన్న పేపర్ని ఏ విధంగా మనం చేసుకోవాలనేది ఒక ప్లాన్ ఉండాలి. ఇక్కడ చూడండి, 10th అయిపోయాక 2 ఏళ్ల పాటు నేను నా ఫ్రెండ్స్ని, బంధువుల్ని కలవలేదు. గుర్తుపెట్టుకోండి, 10th అయిపోయిందంట. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత తను వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ
బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు కలవటం కానీ ఎవరి ఫంక్షన్లకు వెళ్ళటం కానీ, ఇదిగో చూడండి ఫంక్షన్కు అటెండ్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రోజుకి 10-12 గంటలు చదివి తిని హార్డ్ వర్కరు స్మార్ట్ వర్కర్ కూడా గుర్తుపెట్టుకోండి. చదివి ఏనాడు డిసిప్లిన్ తప్పలేదు. మనము వేస్ట్ చేసే ప్రతి నిమిషము మనము ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలని దేవదత్త మాజు తెలిపారు. తిను నుంచి మనము కొన్ని నేర్చుకోవాలి. స్టూడెంట్స్ అయిన వాళ్ళు జేఈ 2026కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొన్ని నేర్చుకుంటే సరే కొన్ని విషయాలు తిను నుంచి మనం 100% నేర్చుకోకపోయినా కనీసం మీరు 90% నేర్చుకున్నా కానీ మీకు మంచి ర్యాంక్ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక టాపర్ నుంచి మనం 100% నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళల్లో ఉన్నది కొన్ని క్వాలిటీస్, కొన్ని క్రమశిక్షణ. ఏమేమి చెప్తుంది తను, ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఢిల్లీ లెక్చర్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని రూపాయి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మరి మనకు ఆన్లైన్లో చాలామంది ఇంగ్లీష్ ఛానల్ చూస్తే మీరు ఆన్లైన్లో అన్ని సిబిఎస్ఈ గురించి అన్ని కోచింగ్ సెంటర్లు, తెలుగు ఛానల్స్లో అంతగా ఎవరికి చెప్పట్లేదు. కానీ ఢిల్లీ ఛానల్స్లో మీరు హిందీ ఇంగ్లీషు మీకు ఆల్రెడీ వచ్చుంటే హిందీ ఛానల్స్ని ఫాలో అవ్వండి. హిందీ ఛానల్స్ వాళ్ళు బాగా చెప్తున్నారు. మంచి తెలుగు ఛానల్స్లో ఎవరు అంత చెప్పేటట్టుగా మరి మనకు అనిపించదు. తెలుగు ఛానల్లో ఎవరు చెప్పేది ఎవరు లేరు. ఢిల్లీ లెవెల్లో వాళ్ళు బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ కూడా బాగా చెప్తున్నారు. వాటి ఫాలో అవ్వండి. మనము మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. వాళ్ళు ఏది చెప్తారో మనకి అవైలబిలిటీ ఉండని మనం తీసుకోవాలి. ఇది తన విషయంలో మనము 90% మరి వచ్చినా కానీ మనకి మరి మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. చూడండి, తల్లి మార్గదర్శనం. దేవదత్త తల్లి ఫిజిక్స్ టీచరు, తండ్రి లెక్చరరు. వీరు ఉంటున్నది కోల్కతాకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కత్వా అనే చిన్న ఊరంట. కోల్కతాలో నుంచి కత్వా అనే చిన్న ఊరు. దేవదత్త గవర్నమెంట్ హై స్కూల్లోనే 10th చదివి 2023లో స్టేట్ టాపర్గా 6వ ర్యాంకర్గా నిలిచింది. అంటే మొదటి నుంచి ఈ అమ్మాయి క్రమశిక్షణతో ఉంది, అది గుర్తుపెట్టుకుని. అప్పటి నుంచే నాకు ఐఐటి అడ్వాన్స్ సాధించాలని కోరిక. అందుకు వేరెవరో కష్టపడి అయితే నాకెలా ర్యాంక్ వస్తుందని కష్టపడి చదవాల్సింది నేనే. ఇప్పుడు నాకు ర్యాంక్ రావాలంటే నేనే కష్టపడాలి, వేరే వాళ్ళు ఎందుకు కష్టపడాలి, గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ సాధించాల్సింది నేనే. కోచింగ్ సెంటర్లో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్ వచ్చేది. వాళ్ళు కష్టపడి లెక్చరర్ చెబితే ఏ చైతన్య నారాయణ మన ర్యాంక్ మనము ర్యాంక్ తెచ్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నష్టపోయేది నువ్వు చదువుకోవాలి. నా చదువుకు అమ్మ కొంచెం గైడ్ చేసింది. నేను మొదట మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో థియరీ ఎంత చదువుకుని, ఇది చూడండి, ఇది ఇలాంటి లక్షణాలు చేసుకోవాలి. ఈ పాయింట్ మొదట ఏం చేసింది తను, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో థియరీ అంతా చదువుకునేది. ముందు మనం చేయాల్సింది మొత్తం థియరీ చేయాలి. మనం థియరీ డైరెక్ట్గా ప్రాబ్లం అటాక్ చేస్తాం. తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేశాను. టెక్స్ట్ బుక్స్ మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు చదువుతుంది అంటుంది దేవదత్త. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రేపు జేఈ 2026కి ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ యొక్క క్వాలిటీస్ మీలో ఉండయా లేదా, మరి ఇన్స్పిరేషను, నేర్చుకోవాల్సిన పాఠం ఏంది, తను ఆల్ ఇండియా ర్యాంకర్, ఆ ర్యాంకర్ నుంచి మనం తెలుసుకోవాలి. అంతేగాని నారాయణలో, చైతన్యలో పెద్ద ఇప్పుడు టీవీల్లో వస్తున్నాయి కదా 1, 1, 2, 2, 3 వాళ్ళ నుంచి మనం నేర్చుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లో చదివి వాళ్ళకి ఏదో ర్యాంక్ వస్తుంది, ఓకే, దట్ ఈజ్ వాళ్ళ ఇన్స్పిరేషన్, నో ప్రాబ్లం. కానీ ఇలాంటి వాళ్ళ నుంచి మనము స్టూడెంట్స్ బాగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ చదవాలి, తన యొక్క మరి ఏ చదవాలని దేవదత్త ఖరగ్పూర్ ఐఐటి పరిధిలోకి వచ్చిన తాను మాత్రం ఐఐఎస్సి బెంగళూరులో ఏఈ అండ్ రోబోటిక్స్ చదవాలని అనుకుంటుందంట. ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్తుంది తను. వాళ్ళ ఖరగ్పూరు దగ్గరే వాళ్ళకి. నేను వయలిన్ బాగా వాయిస్తానని, కానీ పోస్ట్ పరీక్షల కోసం దాన్ని పక్కన పెట్టేసాను. అయితే పరీక్షలు అయ్యాక ఇప్పుడు మళ్ళీ వయలిన్ వాయిస్తాను. ఈ 2 ఏళ్ళు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్ అయ్యాను. ఇట్లా మరి స్టూడెంట్స్ మరి ఈ యొక్క తప్పిన మిగిలిన దత్త పుస్తకాలతో ముగించింది. మాట్లాడుతూ రిలాక్స్ అయిన ఆమెతో మాటలు తప్ప మిగిలినదంతా పుస్తకాలతోనే ఆమె గడిపిందంట. స్టూడెంట్స్ మరి ఎలాంటి క్వాలిటీలు ఉండి మీరు జేఈ అడ్వాన్స్లో మీరు టాప్ ర్యాంకర్లో జేఈ 2026లో టాప్ ర్యాంకర్లో నిలవాలని మన ఛానల్ ఆశిస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా
తిని దేవదత్త మాజీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొంతమంది స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంతేగాని మరి ఇప్పుడు సన్నాసి బూడిద రాలినట్టు వేరే వాళ్ళని మనకంటే తక్కువ ఉండే వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఎప్పుడు తీసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మరి సామెత కదా. ఇప్పుడు మనకంటే తక్కువగా చదివే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు. ఏ క్లాస్లోనైనా మనకంటే టాప్ ర్యాంకర్స్లో ఉండే వాళ్ళని వాళ్ళతో మనం పోటీ పడాలి. సరే, వాడికి 100 మార్కులు వచ్చినాయి, కనీసం 95 మార్కులన్నా వస్తావు అని ఆ విధంగా దాని దగ్గరలోకి రావడానికి ప్రతి స్టూడెంట్ యొక్క కృషి చేయాలి. తను ఎట్లా చదివింది? మరి ఆన్లైన్లో చదివిందంట. ఇక్కడ చూడండి, ఏ కోచింగ్ తీసుకోలేదు, ఆన్లైన్లో చదివాను. ముందు థియరీ చదివిందంట. తిను ఏం చెప్పింది? థియరీ ముందు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ థియరీ చదివింది. తర్వాత ఫార్ములాస్ మొత్తం ఒక బుక్ రాసుకుంది, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంది. అన్ని బుక్స్ ఎక్కువగా చదివేది, ఎక్కువగా లెక్చర్స్ వినేది, ఆన్లైన్ లెక్చర్స్ ఎక్కువగా వినేది. ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఎక్కడికో వెళ్ళి వినాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే మనకి అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ లెక్చర్. మీలో కృషి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీలో తపన ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇది జేఈ మెయినే కాదు, అడ్వాన్స్ ఏదో ఒక సాధించాలనే తపన ఉండాలి. ఆ తపన లేనంత వరకు మీరు కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే మీరు యాక్టింగ్ చేయొద్దు. దయచేసి యాక్టింగ్ చేయొద్దు. చదివితే సీరియస్గా చదవండి. నాది ఫైనల్గా కన్క్లూజన్ ఒకటే, మీరు చదివితే సీరియస్గా చదవండి. మంచిగా అడ్వాన్స్ అయినా కాంపిటేటివ్ జేఈ మెయిన్ అయినా అడ్వాన్స్ అయినా సీరియస్నెస్ ఉండాలి. అంతేగాని మా అమ్మ చెప్తే నేను చదువుతున్నాను, మా నాన్న చెప్తే నేను చదువుతాను, మీకు పట్టుదల అనేది రావాలి. ప్రతి ఒక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పట్టుదల, నేను ఇది సాధించాలి పట్టుదల. ఆల్ ఇండియా ర్యాంకరు 16 వచ్చింది, కనీసం స్టేట్ ర్యాంక్ అయినా వచ్చింది కదా. ఆల్ ఇండియా రాపోయిన స్టేట్ అయినా వచ్చింది కదా. ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఈ విధంగా ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మన ఛానల్ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.